హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో రిజర్వేషన్లని రద్దు చేస్తూ చరిత్ర సృష్టించిన సుప్రీంకోర్టు అండి. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, బంగ్లాదేశ్లో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిందండి. దీంతో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. వారం రోజులుగా జరుగుతున్న హింసలు, నిరసనలు ఇవన్నీ కూడా హింసాత్మకంగా మారిన విషయం అయితే తెలిసిందే. దాదాపుగా 100 మందికి పైగా నిరసనకారులు మృతి కూడా చెందారు. ఇక ఉద్యోగులు లేక ఉద్యోగులు కానీ, లేదంటే అసహనంతో ఉన్న విద్యార్థులు కానీ ప్రభుత్వం తెచ్చిన ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారండి. అక్కడ 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులు 30% కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లు పెట్టింది. దీన్ని అయితే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారండి. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది. జూన్లో బంగ్లా హైకోర్టులో కోటాను అంటే రిజర్వేషన్ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడడంతో మళ్ళీ ఆందోళనలు మిన్నంటాయండి. దీంతో నేడు అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వాతంత్ర సమర యోధుల కోటాను 5% తగ్గించాలని ఆదేశించింది. 93% నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన 2% మైనార్టీ వాళ్ళు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది. ఇక 5% స్వాతంత్ర సమర యోధులకు కేటాయించడం జరిగింది. జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం 4సారి అధికారంలోకి వచ్చింది. ఆమెకు తాజాగా ఆందోళనలు తీవ్ర సవాలు అయితే విసిరాయండి. యూనివర్సిటీలు మూత కూడా పడ్డాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అక్కడ. మంగళవారం ఆందోళన హింసాత్మకంగా మారాయి. ఢాకా వర్సిటీ పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, రబ్బర్ బెల్ట్లు కూడా ప్రయోగించడం జరిగింది. దీంతో అల్లర్లు మరింత తీవ్రతమయ్యాయి కానీ తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్ళు కూడా రువ్వారండి. సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది మృతి చెందారు. మరణాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ స్థానిక మీడియా మాత్రం 103 మంది మరణించినట్లు వెల్లడించింది. రిజర్వేషన్ వ్యవస్థ వివక్షాపూరితంగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్ పార్టీకి చెందిన హసీనా మద్దతుదారులకు అనుకూలంగా ఉందని నిరసన వ్యక్తం చేశారు. దాని స్థానంలో ప్రతిభ ఆధారిత నియామకాల వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. హసీనా మాత్రం రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించారు. దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాజాగా ఆందోళన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండి, BNP మద్దతుదారులు సైతం పాల్గొన్నారు ఈ ఆందోళనలో కూడా. వీరి వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అధికార పక్షం అయితే ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని పేర్కొంది. BNP మాత్రం వాటిని కొట్టిపారేసింది. తాము శాంతియుతంగానే నిరసనలకు పిలుపునిచ్చామని అయితే వివరించింది. బంగ్లాదేశ్లో చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 1000 మంది విద్యార్థులు వచ్చారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా మరొక 200 మంది మాత్రం అయితే విమానాల్లో సొంత దేశానికి అయితే చేరుకున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పరిస్థితి అక్కడ ఉంది. మొత్తానికి అయితే ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తూ చరిత్ర సృష్టించిన సుప్రీంకోర్టు అండి అక్కడ.